వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా దోచేసి జగన్ దొంగల ముఠా స్టేట్ ను మట్టిదిబ్బగా మార్చారని టీడీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి సి రామచంద్రయ్య తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం సాయంత్రం మీడియా మిత్రులు మధ్య విమర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో జరిగిన దుర్మార్గపు దోపిడీలకు సంబంధించిన 5 పేజీల బుక్లెట్ ను విడుదల చేశారు. జగన్ అవినీతి పైన ఎంక్వైరీ కమిషన్ గవర్నమెంట్ అలీబాబా 40 దొంగల మాదిరిగా 40 తెలియదు కరెక్ట్గా జగన్ అతను ముఠా లంపెన్ సెక్షన్ల మాదిరిగా దోపిడీ చేశారు. రాష్ట్రాన్ని వ్యవస్థలను పథకం చేశారు. ఎవరు పథకం చేశారో మీకు తెలిసి ఆ పథకం ద్వారా వాళ్ళు ఎంతవరకు సంపాదించారో కూడా తెలుసు. సో ఇంత దోచినోడు రాజకీయాలు కూడా అనేది అనిపిస్తుంది. అలా నేను వస్తాను 40% కూడా తగ్గలేదు నాకు అని మొన్న మీడియా అడ్రస్ చేస్తుంది. ఫస్ట్ అండ్ లాస్ట్ మీడియా మీటింగ్. అతను ఎప్పుడు మిమ్మల్ని అడ్రస్ చేయలేదు. దిగిపోయేటప్పుడు అది చేశారు. అదే ఫస్ట్ లాస్ట్. ఆ వీడియోలో చెప్తాడు నాకు 40% తగ్గలేదు నేను చేసినా కూడా అవకాశం ఇస్తే ఇంకా పూర్తిగా చేస్తున్నారు. సో ఇటువంటి దోపిడీదారులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అనర్హులు మేము ఇంకా ఎంత పూర్తి ప్రజలు వాస్తవాలు తెలియాలంటే ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిన అవసరం. మనం చరిత్రలో చాలా పాఠాలు చదివాము. చరిత్ర చదివాము. జపాన్ పైన హిరోషిమా నాగసాకి బాంబ్స్ వేయడం, అంటే అమెరికా గడ్డి కూడా మలవాలనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ గుడిని ప్రాంతాలు గడ్డి కూడా మల ధ్వంసం చేశారు. కానీ వాళ్ళకి ఏమాత్రం తగ్గదు కదా, ఏమాత్రం తగ్గదు. పంతొమ్మిది 24 మధ్య 5 years రూల్ చేశారు. మట్టి దిబ్బగా మార్చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఒక మట్టి దిబ్బగా మార్చేశారు. ఇది మాత్రం అంతసేపు వ్యవస్థని దారుణంగా పడతాం. కొంతకాలము ఎలక్టెడ్ గవర్నమెంట్స్ లేకున్నా కూడా ఈ సిస్టమ్స్ రన్ చేస్తాయి కదా సార్. ఒకప్పుడు ఒక అడ్వైజర్ ఉన్నాడు గవర్నర్,